త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేసేందుకు చేస్తున్నారు. మొత్తం 17 బెర్తులకు గాను 11 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు. మరో 6 ఖాళీగా ఉన్న నేపథ్యంలో భర్తీ చేయడానికి సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు యువతకు కూడా అవకాశం కల్పించే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. గ్రేటర్తో పాటు ఉత్తర తెలంగాణలో మంత్రులుగా పలువురిని చేసే ఉద్దేశంతో తీవ్రంగా వడపోత చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. మొత్తం 17 బెర్తులకు గాను 11 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు. మరో 6 ఖాళీలు ఉన్న నేపథ్యంలో భర్తీ చేయడానికి సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు యువతకు కూడా అవకాశం కల్పించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, దాదాపు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం దాదాపు 6 నెలలు పూర్తయింది. 6 నెలల నుంచి కూడా 11 మంది మంత్రులతోనే మొత్తం కూడా పాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి సీఎంతో సహా మొత్తం 17 మందికి పైగా మంత్రులు ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేవలం 11 మంది మాత్రమే ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ ఎక్స్పాన్షన్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఏఐసీసీ రేవంత్ రెడ్డికి సూచించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికలు కూడా అయింది. ఆశించిన స్థాయిలోనే ఫలితాలు గతంలో 2019లో 3 సీట్ల నుంచి 8 సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటికే సంపూర్ణమైనటువంటి మెజార్టీ అసెంబ్లీలో కూడా ఉన్న నేపథ్యంలో రీసెంట్ గా కంటోన్మెంట్ కూడా గెలిచిన నేపథ్యంలో కొంత ఉత్సాహంతోనే కాంగ్రెస్ పార్టీ ఉందని కూడా మనం చెప్పాలి. అయితే మనం ప్రజెంట్ ఉన్నటువంటి సామాజిక అంశాలు కావచ్చు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా కోటా కింద కొంతమందికి ఇంకా బెర్తులు దక్కనే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంట్లో ఇప్పటికే మనం చూడొచ్చు మహిళా కోటా కింద 2కి అవకాశం దక్కగా, అదేవిధంగా కరీంనగర్ నుంచి 2కి దక్కాయి, వరంగల్ నుంచి 2 కూడా మహిళలే ఉన్నారు, అదేవిధంగా ఖమ్మం నుంచి 3 బెర్తులు దక్కినటువంటి పరిస్థితి, అదేవిధంగా మెదక్ నుంచి కేవలం దామోదర రాజనరసింహ మాత్రమే ఉన్నారు, నల్గొండ నుంచి 2 ఉన్నటువంటి పరిస్థితి, అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి జూపల్లి కృష్ణారావు, అదే సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ప్రజెంట్ ఏ సామాజిక అంశాలు లేవు అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. మైనార్టీలకైతే ఇంతవరకు దక్కలేదు, గెలిచినటువంటి వాళ్ళు కూడా పెద్దగా లేదు. అదే సమయంలో నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి కూడా ఇంతవరకు కేబినెట్లో స్థానం లేదు కనుక ఆ 2 జిల్లాలను కూడా ప్రాధాన్యత తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మహిళలకి ఇచ్చే ఛాన్స్ దక్కే అవకాశం అయితే లేదు. ఇక ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి నుంచి ఇంతవరకు అంటే గ్రేటర్ హైదరాబాద్ నుంచి లేదు, ప్రజెంట్ అయితే ప్రాతినిధ్యం లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా నింపాలనేటువంటి ఆలోచన అయితే ఉంది. కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీసీకి సంబంధించిన ముదిరాజు సామాజిక వర్గం కావచ్చు, మరొక వెలమ సామాజిక వర్గాన్ని కానీ, యువతకు అదే స్థాయిలో యాదవ, కుర్మ సామాజిక వర్గాల నుంచి ఒకరికి ఇట్లా ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డికి వినతులు అందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక ప్రధానంగా యువతకు పెద్ద ఎత్తున ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో దాదా ఎడ్మ బుజ్జు కావచ్చు, మైనంపల్లి హనుమంతరావు తనయుడు రోహిత్ రావు కావచ్చు, ఇట్లా పలువురు పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. దీంట్లో మైనంపల్లి రోహిత్ రావు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. అదేవిధంగా షబీర్ అలీ లేదా ఫిరోజ్ ఖాన్ పేరు కూడా వినపడుతున్నట్టుగా తెలుస్తోంది, ఎందుకంటే మైనార్టీ కోటాలో నింపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బీర్ల ఐలయ్య పేరు యాదవ లేదా కుర్మ సామాజిక వర్గం నుంచి ఇచ్చే అవకాశం ఉందని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మల్రెడ్డి రంగారెడ్డి గ్రేటర్లో గెలిచినటువంటి ఏకైక క్యాండిడేట్, అదేవిధంగా రోహిత్ రావు కూడా ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన కూడా గ్రేటర్ పరిధిలోనే ఉంచే అవకాశం. ఎందుకంటే మైనంపల్లి హనుమంతరావు ఓడిపోయిన నేపథ్యంలో తనయుడిని గెలిపించుకున్నారు. భవిష్యత్తులో గ్రేటర్లో ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది మైనంపల్లి హనుమంతరావు ద్వారా అనే ఉద్దేశంతో మైనంపల్లి హనుమంతరావు తనయుడికి ఇచ్చే అవకాశం కూడా ఉంటున్నారు. అదేవిధంగా ఆది శ్రీనివాసు మున్నూరు కాపు సామాజిక వర్గాల నుంచి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇట్లా దాదాపు 8 నుంచి 9 మంది పేర్లు అయితే సీరియస్ గా కన్సర్న్ చేసేటువంటి పరిస్థితి ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అధిష్టానం కూడా కొద్ది మంది పేరుకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరొక 2-3 పేర్లు కనుక ఫైనల్ అయితే రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణకు త్వరలోనే చేసే అవకాశం ఉందని కూడా చెప్పే అవకాశం ఉంది. మేబీ ఈ నెల చివరికి కానీ లేదంటే ఫస్ట్ వీక్ లో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన కూర్పు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్, మనం చూడాలి. ఇంతకుముందు
దీనికి సంబంధించి యువతకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. నరేందర్, అంటే ఉమ్మడి నిజామాబాద్ నుంచి కానీ ఆదిలాబాద్ నుంచి కానీ ఒక్క మంత్రి కూడా లేనట్టు తెలుస్తుంది. అంటే ఆ జిల్లాలకు ఏవైనా అవకాశాలు కల్పించే ఛాన్స్ ఉందా? నిజామాబాద్, ఆదిలాబాద్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఖచ్చితంగా అక్కడ కొంతమంది పేర్లు అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ ఇప్పటికే ప్రాబబుల్స్ పేరు పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి ఉంది. అక్కడ గడ్డం వివేక్ కావచ్చు, లేదంటే మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పుడు కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న మనం చూసాం ఎమ్మెల్సీ కానీ ఎంపీగా కానీ యువతకు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ కూడా పెద్ద ఎత్తున ఆయన చెప్పుకుంటూ వచ్చాడు, భవిష్యత్తులో మొత్తం యువతకు ఎక్కువ ఎత్తున ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన నేపథ్యంలో యువతకు ఇచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ మనం చూసాం, అదేవిధంగా ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ చూసాం, బల్మూరి వెంకట ఎమ్మెల్సీని చూసాం. కనుక తక్కువ 30-32 ఏళ్ల లోపున్న వాళ్ళని ఇప్పటికే ఎమ్మెల్సీ ఎంపీలను చేసినటువంటి పరిస్థితుల్లో మంత్రివర్గంలో కూడా ఇద్దరిని ఖచ్చితంగా తీసుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. కనుక మనం చూడాల్సి అవసరం ఉంది. మైనంపల్లి రోహిత్ రావు పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఇప్పటికే ఏఐసిసి నుంచి కాల్ కూడా వచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే మైనంపల్లి హనుమంతరావు ఒక షరతు కూడా పెట్టారు గతంలో, నేను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు దక్కాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన రావడం జరిగింది. పట్టుబట్టి 2 సీట్లు కూడా తీసుకోవడం జరిగింది. తనయుడిని కూడా మెదక్లో అంత గాలి వీస్తున్న సమయంలో కూడా బీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఉన్నాడు. అదే సమయంలో యంగెస్ట్, దేశంలోనే యంగెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఆయన పేరు ఇప్పటికే ఏఐసిసిలో పరిశీలించారు. ఆయనకు దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తుంది. మంచి పోర్ట్ఫోలియో కూడా ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఆయన సేవా కార్యక్రమంలో బిజీగా ఉండడంతో పాటు అదే సమయంలో వాగ్దాటి కలిగినటువంటి నేత, అదేవిధంగా బీఆర్ఎస్ ని కానీ అదేవిధంగా బీజేపీని అటాక్ చేయడంలో దిట్ట అనేటువంటి అది కూడా పరిశీలిస్తున్నారు. రోహిత్ రావు రేవంత్ రెడ్డికి కానీ అదేవిధంగా అధిష్టానానికి కూడా దగ్గరగా వెళ్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా హనుమంతరావు కోటాలో ఖచ్చితంగా రోహిత్ రావు పేరు ప్రధానంగా అయితే వినిపిస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. సందీప్, నరేందర్, అంటే కేంద్రంలోని బీజేపీ కూడా యువతకు ప్రాధాన్యత ఇచ్చి సపోర్ట్ చేసింది. అంటే ఇప్పుడు కూడా అదే ట్రిక్ ను కాంగ్రెస్ ఫాలో అవుతుంది అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ సందీప్, ఇంతకుముందు మనం చెప్పుకుంటున్నట్టుగానే పెద్ద ఎత్తున బీజేపీ కానీ అందరూ కూడా ఇప్పుడు యువత వైపు మళ్తున్నారు. ఎందుకంటే దేశంలో అత్యధిక జనాభా దాదాపు 25 నుంచి 45 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. అటు ఓటర్స్ కావచ్చు, లేదా ఇప్పుడు యంగెస్ట్ అందరూ కూడా ఎమ్మెల్యేలు రాబోతున్నారు. ప్రతి ఒక్కరు ఉన్నటువంటి నేపథ్యంలో చదువుకున్న వాళ్ళు వస్తున్నటువంటి నేపథ్యంలో అందులో కూడా ఎక్కువ చదువుకున్నటువంటి వాళ్ళు బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, లేదంటే ఎంబీబీఎస్ ఇట్లా అడ్వకేట్స్ ఉన్నటువంటి వృత్తిలో కాదని కూడా కొంతమంది రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సోర్స్ను వాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నా. అందుకనే యువతకు పెద్ద ఎత్తున ఇవ్వాలి అన్నటువంటి, ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఇంకా యంగర్ జనరేషన్లోనే ఆయన ఆలోచనలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అట్లాంటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎంపీగా అవకాశం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మంత్రివర్గంలో కూడా ఒకరు లేక ఇద్దరికైతే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అందుకనే మనం ఇంతకుముందు మనం ప్రస్తావించాం, అధిష్టానం నుంచి ఫోన్ వచ్చినటువంటి మైనంపల్లి రోహిత్ రావు పేరు కూడా సీరియస్ గా కన్సర్న్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎడ్మ బుజ్జి పేరు కూడా అటు ఎస్టీ కోటాలో పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మహిళలకు ఇచ్చే అవకాశం లేదు, బట్ మిగతా సామాజిక వర్గాలను కూడా చూసే అవకాశం ఉంది. బీసీలో ముదిరాజ్ సామాజిక వర్గం కావచ్చు, యాదవ్ సామాజిక వర్గం, అదేవిధంగా మిగతా సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా త్వరలోనే మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి కసరత్తు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా యువతకు ప్రాధాన్యత ఇచ్చే ఆలోచనతోనే రేవంత్ రెడ్డి కూడా కదులుతున్నాడు. ఇప్పటికే ఏఐసిసి నుంచి కూడా రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే అందరూ కూడా యువతకు పెద్దపీట ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన చేయడంతో ఇట్లాంటి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇంతకుముందు మనం చెప్పినటువంటి మైనంపల్లి రోహిత్ రావు పేరు ప్రధానంగా చెప్పడానికి కారణం ఏంటంటే హనుమంతరావు ఇప్పటికే ఆయన మంత్రి కోటాలో ఉన్నప్పటికీ ఆయన ఓడిపోయిన నేపథ్యంలో తనయుడికి వచ్చే అవకాశం అయితే మెండుగా కనిపిస్తోంది. అదేవిధంగా ఆయన మంచి చదువుకున్నటువంటి వ్యక్తి, యంగెస్ట్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు అధిక ప్రాధాన్యత కల్పించే అవకాశం అయితే కనిపిస్తోంది. నరేందర్, అంటే కానీ కాంగ్రెస్ లో వర్గపోరు ఉంటుంది. ఆ యువతకు ప్రాధాన్యత ఇస్తే సీనియర్లు ఊరుకుంటారా? వారి పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు మనం 6 స్థానాలు క్యాబినెట్ వేకెన్సీ ఉన్న నేపథ్యంలో 6 క్యాబినెట్లలో ఖచ్చితంగా 1 లేక 2 ఇచ్చే అవకాశం ఉంది. మిగతా వారికి బీసీలో
ముగ్గురికి ఇచ్చే అవకాశం ఉంది. ఒకటి రెడ్డి, ఒకరి మరొక సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మనం చెప్పినట్టుగా సీనియర్లు కొంతమంది వెయిట్ చేస్తున్నటువంటి మాట వాస్తవమే. కానీ వారికి ఎమ్మెల్సీ కావచ్చు, లేదంటే మరొకరికి ఎవరైతే సీనియర్లుగా చట్టసభలకు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎమ్మెల్సీగా ఇచ్చే అవకాశం ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వారికి మరో రకమైనటువంటి పదవులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా అన్ని సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకుని చేసే అవకాశం ఉంది. మరో ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం ఉంది, గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కువ బీఆర్ఎస్ గెలిచిన నేపథ్యంలో ఇక్కడ గెలిచింది కేవలం మల్రెడ్డి రంగారెడ్డి మాత్రం ఉన్నారు. ఆయనకు బెర్తు దక్కే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఆయనతో పాటు ఇంతకుముందు చెప్పినటువంటి మైనంపల్లి రోహిత్ రావు అటు మెదకు కోటాకు పనిచేస్తుంది. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ లో యంగెస్ట్ ఎమ్మెల్యే కోటా కింద రావడం వల్ల హనుమంతరావు సీరియస్ గా గ్రేటర్ హైదరాబాద్ లో రానున్నటువంటి 1.5 year లో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కార్పొరేటర్లు ఎక్కువ గెలిపించుకునే అవకాశం ఉంటుంది అన్నటువంటి కోటాలు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సందీప్, రైట్, థ్యాంక్ యూ నరేందర్.